ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఒక 10 రోజుల పర్యటన ఒక హై లెవెల్ టీమ్తో, అంటే ఐటీ మినిస్టరు, తర్వాత హై లెవెల్ ఆఫీషియల్స్, టెక్నీషియన్స్, టెక్నోక్రాట్స్ అందరితో ఒక పెద్ద డెలిగేషన్తో పోయింది కాబట్టి ఇది మంచి పరిణామం, దానిలో ఏం అనుమానం లేదు. ఇది ఎందుకంటే ఇవాళ ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆయా రాష్ట్రాలకు లేదా దేశానికి ఎంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. అందులో ఆ పెట్టుబడులలో విదేశీ పెట్టుబడులు కూడా ఒక ముఖ్యమైన అంశం. దాని ఏమంటారు ఎఫ్డిఐ అంటారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఎఫ్డిఐ కూడా ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రాలకు మరియు దేశానికి వస్తే ఆ మేరకు అవి పెట్టుబడులు పెట్టినట్టయినే కంపెనీస్ వస్తాయి. కంపెనీస్ వచ్చినాయంటే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తితో పాటుగా ఉద్యోగత కూడా పెరుగుతుంది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఏదైతే ఈ పర్యటన జరుగుతున్నదో, ఏది అమెరికా, తర్వాత సౌత్ కొరియా కూడా ఇండస్ట్రియల్గా బాగా డెవలప్డ్ అయిన చిన్న దేశం అయినప్పటికీ కూడా అది పారిశ్రామికంగా చాలా పెద్ద అభివృద్ధి చెందిన దేశం. ఈ రెండు దేశాలను ముఖ్యమంత్రి గారు ఎంపిక చేసుకొని ఈ పర్యటనలో భాగంగా జరుగుతున్నది. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున రావాలి, హైదరాబాద్లో పరిశ్రమలు ఉండాలి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రావాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న సంస్థాగత వ్యవస్థ అనేది ముఖ్యం. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే హైదరాబాద్కు ఈ సంస్థాగతంగా పెద్ద ఎత్తున ఇప్పటికే ఒక స్థాయిలో అభివృద్ధి చెందుతున్నది. ఇవాళ ఐటీ ఇండస్ట్రీ తీసుకుంటే బెంగళూరు తర్వాత రెండో స్థానం హైదరాబాద్కి ఉన్నది. తర్వాత చెన్నై, పూణే, మిగతా వాటికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు రేట్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా బెంగళూరు కన్నా కూడా హైదరాబాద్ ఎక్కువ జరుగుతున్నది, అంటే ఈ త్వరగా అభివృద్ధి జరుగుతున్నది. బెంగళూరు ఏమవుతున్నది అంటే సాచురేషన్, అంటే కంపెనీస్ ఎక్కువైపోయినాయి, ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి, వాటర్ ప్రాబ్లం ఉన్నది. తర్వాత మొన్న అక్కడ ఈ సిద్ధరామయ్య గారి ప్రభుత్వం చేసిన కొన్ని సామాన్యుడు బతకాలన్నా కూడా అక్కడ చాలా కష్టమైన పరిస్థితి, రెంట్లు కూడా చాలా ఎక్కువ అయిపోయటం వల్ల కూడా ప్రాబ్లం ఉంది. కాంట్రవర్షియల్ ఇష్యూస్, తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ కూడా బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అంటే ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అందరూ బెంగళూరు. అయితే ఒకప్పుడు మొదట్లో మాత్రం ఎక్కువ బెంగళూరుకి ఈ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ మిగతా విదేశీ కంపెనీలు కానీ ఎక్కువ పెట్టుబడులు కానీ కంపెనీల స్థాపన కానీ బెంగళూరులో ఎక్కువగా ఉండేది. కానీ ఈ మధ్యన ఒక మార్పు ఏం జరిగిందంటే చాలా మట్టుకు బెంగళూరులో ఉన్న కంపెనీల యొక్క బ్రాంచెస్ ఇక్కడ పెట్టడము, లేకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ పెద్ద పెద్ద ఏది పేరు ప్రతిష్టలు ఉన్న కంపెనీలు హైదరాబాద్లోనే వాళ్ళ ఆఫీసులు పెట్టడం. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్, అమెజాను, గూగుల్, ఇప్పుడు ఇవాళ అడోబ్, శంకర్నారాయణ అడోబ్ కూడా వచ్చిన పెద్ద కంపెనీ. అట్లా చూసుకుంటూ పోతే చాలా అంటే పెద్ద ఎత్తున ప్రపంచంలో పేరు గడించిన టెక్ సంస్థల యొక్క అమెరికా తర్వాత వాళ్ళ యొక్క బ్రాంచీలు పెద్ద ఎత్తున హైదరాబాద్ పెట్టడం. ఇవన్నీ కూడా నేను లింగయ్య యాదవ్ గారు ఒక మాట చెప్తున్నాను. ఈ అభివృద్ధి అనేది దాదాపుగా ఒక 25-30 సంవత్సరాలు జరుగుతున్నది. నేను అనుకుంటే 1990 నుంచి వెళ్ళి వచ్చిన అనేకమైన మార్పులు, 1990 తర్వాత నుంచి 2000 వచ్చే వరకు ఐటీ రెవల్యూషన్ వచ్చింది, అంటే ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. దాంతో ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు ఏదో విధంగా ఈ ఐటీ ఇండస్ట్రీని కానీ లేకపోతే హైదరాబాదు సిటీని కానీ అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు. కొందరు ఎక్కువ చేయవచ్చు, కొందరు తక్కువ చేయవచ్చు. ఒక్కొక్కసారి ఒక కాలం కలిసిన అంటే అనుకూలంగా ఉన్నప్పుడు ఎక్కువ జరిగింది. అయితే ఒకటి ఏంటంటే ఈ అభివృద్ధి అనేది నిరంతరంగా జరుగుతున్నది. నిరంతరంగా అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి వెళ్ళి పార్టీలు మారినాయి, ముఖ్యమంత్రులు మారినారు, రాష్ట్రాలు కూడా 2 అయిపోయినాయి. ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్ అభివృద్ధి ఎక్కడా కూడా ప్రభావితం అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ కాకుండా, అంటే నష్టం కాకుండా అభివృద్ధి ఇప్పటివరకు జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒకటేంటంటే ఈవెన్ టీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, రేపు మీరు కూడా చేసుకుంటారు. ప్రచారం చేసుకున్నంత మాత్రాన తప్పు కాదు, లేకపోతే ప్రచారం చేసినంత మాత్రాన అభివృద్ధి జరగలేదు కాదు. ఈ లాస్ట్ 10 years టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా హైదరాబాద్లో కొన్ని గణనీయమైన
ఇది ఐటీ సంస్థలు కానీ మల్టీనేషనల్స్ కానీ పెద్ద ఎత్తున హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్ కూడా కొంత మామూలుగా ఏదైతే విడిపోయినప్పుడు మొత్తం అంధకారం అవుతుంది, హైదరాబాద్ డీఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, హైదరాబాద్ మొత్తానికే కూలిపోతుంది ఏవైతే ఆంధ్ర పరిపాలకులు పదే పదే చెప్తూ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం నేను ఎందుకంటే ఆంధ్ర ప్రభుత్వం అది. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పాపిరెడ్డి గారు రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఐటీ పరంగా ఉన్నది. ఇప్పుడు అవన్నీ జరుగుతూ వస్తున్నాయి. నేను వారు పంచుకున్నారు, ఈ భవిష్యత్తులో కూడా పంచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే చెప్తున్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్ అంతా కూడా మొత్తం పవర్ ఉండదు, మొత్తం డీఇండస్ట్రియలైజేషన్ అంటే ఉన్న పరిశ్రమలన్నీ మూతపడతాయి, హైదరాబాద్ అర్బనైజేషన్ వచ్చి ఇంకా ఇంకా పోతుంది, మొత్తం సిటీ అంతా ఖాళీ అవుతుంది, రకరకాలు చెప్పారు. కానీ గత 10 సంవత్సరాల్లో మనం మొత్తం స్టాటిస్టిక్స్ సంఖ్యాపరంగా చూసుకుంటే హైదరాబాద్ బాగా అభివృద్ధి జరిగింది. ఎందుకు అభివృద్ధి జరిగిందంటే సంఖ్యాపరంగా పెరిగింది, సిటీ విస్తీర్ణం బాగా పెరిగింది, కన్స్ట్రక్షన్స్ బాగా పెరిగినాయి, అభివృద్ధి జరిగింది. బాగా జరిగింది కాబట్టి మొన్న లింగయ్య యాదవ్ గారు ఇప్పుడు గుర్తుపెట్టుకున్న 2023 ఎలక్షన్స్లో హెచ్ఎండి కాంగ్రెస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ గెలిచిందంటే హెచ్ఎండి పరిధిలో బీఆర్ఎస్ గెలిచింది. మీకు ఒక సీట్ కూడా రాలేదు హెచ్ఎండి పరిధిలో. మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ తప్ప మీకు రాలేదు. అంటే కొంత అభివృద్ధి జరిగింది, పాజిటివ్ చేశారు. మేము ఇక్కడ చూసినాం కదా బాగానే, ఇక్కడ ఇదే ఏరియా వెళ్తాం కాబట్టి హైటెక్ సిటీ ఏరియాని ప్రజలు కొంత ఇక్కడ బీఆర్ఎస్ గెలవడంలో హైదరాబాద్ అభివృద్ధి బాగా జరిగిందని అనుకున్నారు. ఇది వాస్తవాలు, మనం ఇక్కడ కాంట్రవర్సీ ఎక్కర్లేదు. మిగతా తెలంగాణలో ఓడిపోయింది రిజర్వేషన్. అయితే ఇక్కడ ఈ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా అనేక రేట్లు ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాడు. దీన్ని మనం అందరం కూడా ఒప్పుకోవాలి, దీన్ని మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఇంకా దీన్ని దగ్గర 11 కంపెనీలతో ఒప్పందం కుదిరినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కొన్ని వేల కోట్ల పెట్టుబడులు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దానిలో ఆమ్జన్ కానీ జీరో నెట్ కానీ మీకు తెలుసు, ఆమ్జన్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ, ఆ కంపెనీ ఫార్మా కంపెనీ, అది కూడా రావడానికి అవకాశం సిద్ధంగా ఉంది. అదే నేను చెప్పేది, లెట్ మీ కంప్లీట్. అయితే ఇప్పుడు ఈ జరుగుతున్న దానిలో ఆయన ఏమన్నాడంటే ఈ తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అన్నాడు. ఫ్యూచర్ స్టేట్ అంటే దాని అర్థం ఏంటంటే, అసలు అర్థం ఏంటంటే రాబోయే కాలంలో తెలంగాణ 28 రాష్ట్రాలలో ఒక ముందుకు పోయే ఒక బాగా భవిష్యత్తున్న బ్రహ్మాండమైన రాష్ట్రం అని దాని ఉద్దేశం. ఫ్యూచర్ స్టేట్ అంటే ఆయన ఆ ఉద్దేశం అది పెట్టినప్పుడు కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయన మాటల్లో అన్నది ఏంటంటే, నేను అమెరికా రాష్ట్రాలకు తిరిగినప్పుడు అమెరికా రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పేరు ఉన్నది, న్యూయార్క్ రాష్ట్రానికి ఒక పేరు ఉన్నది, మెనీ బట్ ఓన్లీ వన్ అంటే ఎందరో వచ్చినా కూడా న్యూయార్క్ రాష్ట్రం అనేది వన్ అంటే గొప్పది. అట్లాగే టెక్సస్ కూడా స్టార్, దానికి ఒక పేరు ఉంటుంది. అట్లాగే ఇది మీ న్యూయార్క్ కూడా యురేక్ అంటారు, కాలిఫోర్నియా సారీ. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నిక్ నేమ్ ఉంటుంది. అయితే అట్లనే దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయినా ఈ భారతదేశంలో 28 రాష్ట్రాలలో అంటే జమ్మూ కాశ్మీర్ యూనిట్ టెరిటరీ 28 రాష్ట్రాలలో తెలంగాణ అనేది ఫ్యూచర్ స్టేట్. అంటే ఒక కైనింగ్ ఒక ఐడియా అనేది గొప్ప విషయం. అది కానీ అంటే ఒక విధంగా ఒక పరిపాలకుడు తెలంగాణ రాష్ట్రం మిగతా అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఒక దిక్సూచిగా ఒక ముందు ఉండాలని కోరుకోవడంలో అది ఆయన ముఖ్యమంత్రి ఆయన రాష్ట్రం కాబట్టి అది మనం అందరం కూడా స్వాగతించాలి. అనేకమైన కంపెనీలతో మాట్లాడుతున్నారు, అటు ఇండియాలో ఉన్న సీఈఓలతో మాట్లాడారు, అన్ని పెద్ద కంపెనీలతో, అంటే అడోబ్ కూడా పెద్ద కంపెనీ, తర్వాత ఫార్మా కంపెనీలతో మాట్లాడారు. తర్వాత అంత మొన్ననే ఒక 3-4 రోజుల కింద కాంగ్రెస్ కంపెనీ కూడా పెద్ద ఎత్తున ఫుల్ పేజ్డ్ అది పెడతామంటున్నారు. తర్వాత అమెజాన్ వారు ఆర్ఎండి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రకరకాల, అంటే ఇంకా మనకు కొన్ని వస్తున్నాయి, ఇంకా రావడానికి కొంత అంటే ఇన్ఫర్మేషన్ రావడానికి కానీ ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయడానికి కానీ ఇంకా కొంత టైం పడుతుంది కదా. ఒకటేంటంటే సీరియస్ ఎఫర్ట్ జరుగుతుంది ఇక్కడ. మనం అందరం కూడా ఒప్పుకోవాల్సింది, మనం ఇవి మరి లింగయ్య యాదవ్ మళ్ళీ చెప్తాను, ఇది రాజకీయాలకు సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేకుండా జరుగుతున్నాయి. అందరూ కూడా చేసినారు, ఈయనకి ఎక్కువ ఒక స్టెప్ ఎక్కువ వేసి ముందుకు పోతాడు, ఇంకా ముందుకు పోయి ఇంకా డెవలప్ చేయాలి. ఎందుకు కారణాలు జరుగుతున్నాయంటే దీనికి కూడా కారణాలు ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాలు తగ్గి ప్రజా సంక్షేమాల కోసం మిగతా స్కీమ్ల కోసం ఉంటున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున ఏ రాష్ట్రం కూడా ఇంక్లూడింగ్ కర్ణాటక అట్లే ఉన్నది, ఆంధ్ర అట్లే ఉన్నది, తెలంగాణ అట్లే ఉంది. ఇవాళ పెద్ద ఎత్తున విదేశాల నుంచి వెళ్ళి కానీ ఈవెన్ దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల నుంచి వెళ్ళి కానీ
ఇంకా వేరే విధంగా వరల్డ్ బ్యాంక్ కానీ, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లేకపోతే గల్ఫ్ కోఆపరేషన్, అవి ఆ దేశాలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియా కానీ, యూఏ కానీ భారతదేశంలో పెద్ద ఎత్తున ముందుకొచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. దానిలో ఎక్కువ ముందు భాగంలో గుజరాత్, అటు జమ్మూ కాశ్మీర్, ఆ రాష్ట్రాలు ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ అంటే ఇది ఒకటే కాదు. నేను ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్గా ఆర్థిక అభివృద్ధి కావాల్సిన ఒక వెల్ విషర్గా నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పటి నుంచి ఇది ఒక రూపాయలు 10 అనేది అయిపోయింది అనుకో, అదుగు రేపు సౌత్ కొరియాలో కూడా శాంసంగ్ నుంచి మొదలు పెడితే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా సౌత్ కొరియాలో ఉన్నాయి. అవి అకస్టల్ డెవలప్మెంట్ ఉన్నది, ఎలక్ట్రానిక్స్ అవి చాలా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి అక్కడ కూడా రేపు ఇవాటి నుంచి ఉంటాయి. శివ నుంచి పోయినప్పుడు అక్కడ నుంచి ఆ పర్యటనలో కూడా కొన్ని ఎంఓయూలు జరిగే అవకాశం ఉంటుంది, కొంత పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఈ మిషన్ అంటే ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ 10 రోజుల ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఫ్యూచర్ స్టేట్ అని పెట్టారు, దీన్ని భవిష్యత్తులో నేనేం మాట్లాడడం ఏం కోరుకుంటున్నాను అంటే, దీన్ని ఇంకా తీసుకుపోవాలి. ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి కొన్ని ఏరియాలు, కొన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్ ఎప్పుడు అయిపోతుంది, ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ కార్స్ వస్తాయనే భయంతో గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళంతా ముందు దుబారాగా ఖర్చు పెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పైసలన్నీ కూడా వేరే దేశాలలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అందులో ఎక్కువగా కూడా ఆ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఇండియా వైపు వస్తున్నాయి. ఎందుకంటే ఇండియా పక్కన పెద్ద ఆర్థిక వ్యవస్థ, పెద్ద దేశం, సెక్యూరిటీ అంటే డెమోక్రసీ స్థితిలో ఉన్న ఈ పెట్టుబడుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం కొంత అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే మనకు గల్ఫ్తోని హైదరాబాద్కు దగ్గర సంబంధం ఉంటుంది. మనకు కూడా సాంస్కృతికంగా కానీ మిగతా అంశాలలో కూడా కొంత సమీప పూనికలు ఉంటాయి. కాబట్టి ఈ గల్ఫ్ కోఆపరేటివ్ అక్కడి నుంచి కూడా మనం కొంత తీసుకోవచ్చు. ఇట్లాగా సౌత్ ఈస్ట్ ఆసియా అంటే ఇప్పుడు సింగపూరు, జపాను, లేకపోతే ఆస్ట్రేలియా, ఇటువంటి దేశాలు కూడా పెట్టుబడి పెట్టడానికి, ఈవెన్ యూరోప్ నుంచి కూడా అవకాశాలు ఉన్నాయి, ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవి ఒక పెద్ద పర్మనెంట్గా ఒక సెల్ ఓపెన్ చేసి, అది ముఖ్యమంత్రి గారి కింద ఐటీ మినిస్టరు, ఇంకా సంబంధించిన మంత్రులు, తర్వాత అఫీషియల్స్, కొంత ఆర్థికవేత్తలు, టెక్నాలజీ ఉన్న వాళ్ళు, కంపెనీస్ అంటే తెలంగాణలో పనిచేస్తున్న అనేక రకమైన ఈ టెక్నాలజీ అంటే వాళ్ళ అడ్వైజ్ కూడా తీసుకొని ఇది